ఈరోజు ఒంగోలు వేదికగా గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అనే అంశంపైన ప్రజా ప్రస్థానంలో మనం మాట్లాడుకోబోతున్నాం. 2019కి ముందు ఒక లెక్క, 2019 తరువాత మరో లెక్క. జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లలో ఊరు మారింది, పాలనా తీరు మారింది. గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం కళ్ల ముందు సాక్షాత్కారమైంది. దశాబ్దాల క్రితం పల్లెల నుంచి పట్టణాలు నగరాలకు తరలి వెళ్లిన వాళ్ళు ఆశ్చర్యంగా తమ ఊరి వైపు చూసేంతలా ఊరు మారింది. అదిగో మన గ్రామం, అడుగు పెట్టగానే సగర్వంగా కనిపించే సచివాలయాలు, మరో 4 అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో కనిపించే ఆర్బీకేలు, ఇంకో 4 అడుగులు వేయగానే అనారోగ్య సమస్యలకు చికిత్స ఉచితంగా అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్లు, మరో 2 అడుగులు వేయగానే అధునాతన సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు. అంతేనా అంటే ఇంకా ఉంది. భవిష్యత్తు తరాలు కూడా ఊహించలేని ఒక గొప్ప ఆవిష్కరణ వాలంటీర్ వ్యవస్థ. మన ఇంటి గడప ముందుకే ప్రభుత్వ సేవలు అందించేలా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్, ప్రతి గ్రామంలో 10 మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు, అలాగే వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధి పొందుతూ సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్త పల్లె సీమల ముఖ చిత్రం ఆవిష్కృతమవుతోంది. గడిచిన 5 ఏళ్లలో మీ ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? 5 ఏళ్లలో గ్రామ స్వరాజ్యం సుపరిపాలన మన గడప ముందుకే వచ్చింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం జగన్ పాలనలో పల్లెకు పండగొచ్చింది. అవునా కాదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఎస్, ఒకటి మాత్రం నిజం సార్, 5 ఏళ్లలో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఎప్పుడూ పుస్తకాల్లోనే తప్ప ప్రత్యక్షంగా మనం చూడలేం అనుకున్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు మన కళ్ల ముందు ప్రత్యక్షమైంది. విత్తు నుంచి వైద్యం దాకా, విద్య నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా అన్ని సేవలు మన గడప ముందుకే వచ్చాయి. రాష్ట్రంలో సుపరిపాలన కోసం గ్రామ స్థాయిలో వచ్చిన విప్లవాత్మక మార్పులేంటో ఓసారి చెబుతాను, అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవ్వాతాతల పెన్షన్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు మన ఇంటి ముందుకే అన్ని సేవలను తీసుకొస్తున్న వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? 2,60,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనం నుంచి విక్రయం దాకా రైతన్నలకు గడప దగ్గరే సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఎన్నున్నాయో తెలుసా? 10,778. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ మన ఊరిలోనే ప్రభుత్వ సేవలు అందించే గ్రామ వార్డు సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలుసా? 15,000. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించేటటువంటి సేవలు ఎన్నో తెలుసా? దాదాపుగా 550. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వ సేవలు అందించేందుకు పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు ఎంతమందో తెలుసా? 1,35,819 మంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో భాగంగా ప్రజలకు అందిస్తున్నటువంటి వైద్య సేవలు ఎన్నో తెలుసా? 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు. ఇక పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఎన్నో తెలుసా? 55,607. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోసం పంచాయతీల్లో నిర్మిస్తున్న వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఎన్నో తెలుసా? 12,979. కార్పొరేట్ స్కూళ్లను తలదల్లేలా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 17,805 కోట్లు. అందుకే సార్, ఇప్పుడు ప్రతి పల్లెలోనూ ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట, మా ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా? సీఎంగా జగన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన 5 ఏళ్లలోనే ఇదంతా సాకారమైంది. అవునా కాదా? సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు గ్రామాల రూపురేఖలే మార్చేశాయి. అవునా కాదా? ఇవే కాదు సార్, మరో 10 పాయింట్లు చెబుతాను, అవునో కాదో మీరే నిర్ణయించండి. అవసరం అనుకుంటే ప్రశ్నించండి, మరీ అవసరం అనుకుంటే నిలదీయండి. పాయింట్ నెంబర్ 1, నాడు ఏ పథకం కావాలన్నా, ఏ లబ్ధి పొందాలన్నా లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల దయా దాక్షిణ్యాలే గత్యంతరం. అవునా కాదా? నేడు అర్హతే ప్రామాణికంగా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించేందుకు సీఎం జగన్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అవునా కాదా? ప్రతి నెల 1వ తారీఖున తూర్పు తెల్లవారక ముందే మీ ఇంటి తలుపు తట్టి 3,000 రూపాయల పెన్షన్ అవ్వాతాతల చేతిలో వాలంటీర్లు పెడుతున్నారు. అవునా కాదా?
ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా సీఎం జగన్ అవ్వాతాతలకు అండగా నిలుస్తూ 66,34,000 మందికి పింఛన్ల కోసం నెలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అవునా కాదా? విత్తు నుంచి విక్రయం దాకా 10,778 ఆర్బీకేలతో రైతుల జీవితాలను, వ్యవసాయ విధానాన్ని మార్చేసిన ఘనత సీఎం జగన్దే. అవునా కాదా? గొప్పోళ్ళకే కాదు, పేదోళ్లకు ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. 14 రకాల పరీక్షలు చేస్తాడు. మన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అవునా కాదా? మన ఊరిలోనే, మన ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్న 15,000 గ్రామ వార్డు సచివాలయాలు నేడు దేశానికే ఆదర్శంగా మారాయి. అవునా కాదా? చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కే విధంగా ఒక విద్యారంగంపైనే 17,805 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశారు. అవునా కాదా? నాడు నేడు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా నాడు చంద్రబాబు చేయలేకపోయారు, నేడు సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. అవునా కాదా? కేవలం ఈ 5 ఏళ్లలోనే సీఎం జగన్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం సాకారం చేశారు. అవునా కాదా? 5 ఏళ్లలోనే గ్రామ స్వరాజ్యం ఎలా సాకారమైంది? పల్లె పల్లెన, అడుగు అడుగున అభివృద్ధి ఎలా చేయగలిగారు? గ్రామ స్వరాజ్యం కోసం తీసుకొచ్చిన సంస్కరణలతో సీఎం జగన్ ఒక సంఘ సంస్కర్తలా మారారా? జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో మన ఊరు మారింది, దాని తీరు మారింది. అవునా కాదా?